UI UX Python నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. విజయనగరం జిల్లాలో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు చిక్కింది. అసలు ఏదైనా కష్టం వస్తే ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు. అలాంటిది ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే ఏసీబీ అధికారులకి మనం కంప్లైంట్ చేస్తాం. అలాంటిది ఏసీబీ శాఖలోనే ఇలాంటి అవినీతి తిమింగలం ఉంటే ఇంకా ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకుంటాడా అన్న చందంగా ఉంది ఈ నెట్టి శ్రీనివాసరావు యొక్క వ్యవహారం. 15 సంవత్సరాలుగా ఏసీబీ శాఖలోనే హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్నాడు విజయనగరం జిల్లాకి సంబంధించి. అప్పటి నుండి కూడా ఆయన కూడేసిన ఆస్తుల విలువ తెలిస్తే వామ్మో నోరు వెళ్ళబెట్టాల్సిందే. ఒకసారి ప్రస్తుతం మనం చూడొచ్చు, విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఏసీబీలో విధులు నిర్వహిస్తున్నటువంటి నెట్టి శ్రీనివాసరావు ఇంటి దగ్గర అయితే ఉన్నాము. పొద్దున్న నుండి కూడా ఒక మెరుపు దాడి నిర్వహించారు ఏసీబీ అధికారులు. సో ఇంట్లోని అనేక సమాచారం కూడా నెట్టి శ్రీనివాసరావు నుండి కూడా సేకరిస్తున్నారు. సుమారు 15 సంవత్సరాలు ఏసీబీలో హోంగార్డ్ గా పనిచేసి ఎంతో మందిని అవినీతి పనులను పట్టుకోవడంలో భాగస్వామిగా ఉన్న ఆ హోంగార్డు చివరికి అదే ఏసీబీ అధికారులచే అరెస్ట్ కావడం విచిత్రమే అనిపిస్తుంది. అయినప్పటికీ ఇది వాస్తవం. విజయనగరం జిల్లా గుర్ల మండలానికి చెందినటువంటి నెట్టి శ్రీనివాసరావు ప్రస్తుతం హోంగార్డ్ గా జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్నాడు. 15 సంవత్సరాల పాటు హోంగార్డ్ గా ఏసీబీలో పనిచేసిన శ్రీనివాసరావు అదే ఏసీబీని ఆసరాగా చేసుకొని అవినీతి పరులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తూ వారి దగ్గర నుండి కోట్ల రూపాయల ఆస్తులను పోగేసుకుంటూ వామ్మో అని ఆశ్చర్యపరిచాడు. ఇదంతా విన్న తర్వాత ఏసీబీ అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అనుకున్న శాఖలో చిన్న ఉద్యోగం వస్తే చాలు కోట్ల ఆస్తి కూడబెట్టొచ్చని నిరూపించినట్టున్నాడు ఈ నెట్టి శ్రీనివాసరావు అనే వ్యక్తి. ఆ సుదీర్ఘ అనుభవాన్ని అడ్డుగా పెట్టుకొని అంతేకాకుండా అవినీతికి పాల్పడే ఉద్యోగాల ముందస్తు సమాచారం చేరవేయడంలో ఈయన దిట్ట. అదేవిధంగా జిల్లాలో ఉన్న సబ్ రిజిస్టర్లకు అవసరమైన సమాచారాన్ని చేరవేస్తూ ప్రతి నెల వారి వద్ద నుండి నెలవారీ వసూలుకు పాల్పడమే కాకుండా హోంగార్డ్ శ్రీనివాసరావుపై అనేక ఆరోపణలు ఉండడంతో పాటు జిల్లా కేంద్రంలో ఉంటున్నటువంటి శ్రీనివాస్ ఇంటిపై మెరుపు దాడి చేశారు అధికారులు. అదేవిధంగా శ్రీనివాసరావు స్వస్థలమైనటువంటి గుర్ల మండలంలో కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో శ్రీనివాసరావుకు సంబంధించి పలు రకాల కీలకమైన స్థిరాస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 10కి పైగా జగనన్న ఇళ్ల పట్టాలతో పాటు ఇతర ఆస్తులకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని కూడా స్వాధీనపరుచుకున్నారు. హోంగార్డ్ శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో విజయనగరం జిల్లాకు సంబంధించి ఏసీబీ శాఖలో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్న ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క బంధువులు పెందుర్తి విజయనగరం జిల్లాలో గుర్ల మండలం ఉన్నటువంటి నడుకూరు వారి యొక్క అత్తవారిల్లు, అదేవిధంగా ఆయన నివసిస్తున్నటువంటి ఇంట్లో కూడా ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. అసలు దాదాపు 20 కోట్ల రూపాయలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నెట్టి శ్రీనివాసరావుపై మరింత సమాచారం కూడా రానుంది. ప్రస్తుతం ఇప్పటి వరకైతే కొన్ని స్థిరాస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా 60,000 రూపాయల వరకు క్యాష్ ను కూడా స్వాధీనం చేస్తున్నట్టు ప్రస్తుతం మనకున్న సమాచారం. అదేవిధంగా ఏదైనా మనం అనుకున్న శాఖలో ఉద్యోగం సంపాదిస్తే చాలు కోట్లు సంపాదించవచ్చు అనే ఆశయంతోనే ఇలాంటి కొంతమంది చేస్తున్న అవినీతి కారణంగా ఎన్నో కుటుంబాలు నడి రోడ్డున పడుతున్నాయి. ఎవరి దగ్గరికి అయితే ఏసీబీ అధికారులు రైడ్ వెళ్తున్నారో వారికి ముందస్తు సమాచారం ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి కూడా కోట్లు వసూలు చేయడం నిజంగా ఆశ్చర్యకరమేస్తుంది. సో చేసేది చిన్న ఉద్యోగం కానీ సంపాదన మాత్రం కోట్లలో. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని ఆలోచనతో ఏసీబీ శాఖలోకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో మరి కాసేపట్లో పూర్తి సమాచారాన్ని ఏసీబీ అధికారులు కూడా మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇప్పటి వరకైతే మాత్రం ఇంకా ఏసీబీ దాడులు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు